అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏం చేయాలనుకుంటున్నాడంటే నష్టంగా ఎంచుకున్నాడు. సమస్తాన్ని ఎలా ఎంచుకున్నాడంటే నష్టంగా ఎంచుకున్నాడు. ఆ 9వ వచనంలో అంటున్నాడు, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన అబ్బా. ఇప్పుడు ధర్మశాస్త్రం అంతా ముందు చేశాడు. అక్కడ పైన ధర్మశాస్త్రము విషయంలో, నీతి విషయంలో అనింద్యుడనై ఉన్నానని చెప్పాడు ఆ పైన. ఇప్పుడు అక్కడ చెప్పిన తర్వాత 6వ వచనంలో ఆ మాట అనిన తర్వాత 7వ వచనంలో, ఇది మనం చదువుతున్న 9వ వచనంలో అంటున్నాడు, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక. అంటే ధర్మశాస్త్రంలో చేసి నేనే నీతిపరుని అనుకున్నాడు పౌలు. ధర్మశాస్త్రంలో ఉన్న 613 ఆజ్ఞలు చేశాడు. వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, ఆశించలేదు, ఏమీ చేయలేదు, తల్లిదండ్రులు సన్మానించాడు, అన్ని చేశాడు. అది ఏమనుకున్నాడంటే అప్పుడు చేసినప్పుడు ఇదే నీతి అనుకున్నాడు. ఇప్పుడు అర్థమైంది ఆయనకి. ఏమంటున్నాడంటే క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమున నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును అన్నాడు. అంటే నువ్వు ఎలాగా అగపడాలంటే ధర్మశాస్త్రం వల్ల నువ్వు నీతి మాత్రం అంటే స్వనీతిని బట్టి. అప్పుడంటాడు నేను పుట్టినప్పటి నుంచి ఏ పాపం చేయలేదండి అంటాడు. యేసుప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు, ఎవరు వస్తాడు, ఏమంటాడంటే నువ్వు ధర్మశాస్త్రం చేయండి, నేను ధర్మశాస్త్రం పుట్టినప్పటి నుంచి చేస్తున్నాను ప్రభు అంటాడు. అనగా నేను ప్రభు ఏమంటాడంటే అది నీ దగ్గర ఉన్నది అందరికి పంచే అంటాడు. పంచడానికి ఇష్టపడ్డావు అంటే ఆ మనసు లేదు. అప్పుడు దేవుడు అంటాడు సనుక్కొని వెళ్ళిపోతాడు దేవుడి దగ్గర నుంచి. ఇప్పుడు దేవుడు నిన్నేదైనా అడిగితే నువ్వు దాన్ని నష్టపోవడానికి ఇష్టపడుతున్నావా?